మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ ఈ విధంగా దేవుని యొక్క వాక్యంతో దర్శించడానికి దేవుడు మనందరికి ఇచ్చినటువంటి శ్రేష్ఠ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీరందరూ కూడా ఈ భయంకరమైన దుర్దినాల్లో మరి క్షేమంగా సురక్షితంగా ఆత్మీయతను కాపాడుకుంటూ ఆత్మీయ ఆనందాన్ని అనుభవిస్తూ దేవుని యొక్క మహాకృపలో మరి దీవించబడుతున్నారని చెప్పి ఆశపడుతూ ఈనాడు దేవుని యొక్క గ్రంథంలో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మరి దేవుని సేవకునిగా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. క్రైస్తవ సంఘాలలో పెరిగే మనం, విశ్వాసులుగా పిలువబడే మనం, భక్తులుగా పిలువబడే మనం, దేవుని వారసులుగా పిలువబడే మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి నడవడిక కలిగిన వారిగా ఉండాలి అనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఈవేళ బాహ్య విధానాన్ని మనం చూస్తే దేవుని పిల్లలుగా బాహ్య విధానం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. క్రైస్తత్వాన్ని ఈ లోకానికి చూపిస్తూ ఉంది. కానీ దేవుడు కోరుకున్నటువంటి నడత ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో మరి మనం గ్రహించాలి. ఆత్మీయ నడవడిక చాలా ప్రాముఖ్యం. లోకానుసారంగా క్రైస్తవులుగా మనం నడిచే నడక దానికంటే కూడా ఆత్మీయ నడక అది దేవుడు చూసేది కనుక అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం గ్రహించాలి. ఎందుచేతంటే చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ప్రకటన గ్రంథంలో అంటాడు, మరి నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు చాలా ఎక్కువైనవని నేను ఎరుగుదును అంటాడు. తూతైర సంఘముతో దేవుని యొక్క మాట అది. నీ మొదటి క్రియల కంటే కూడా కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయని నేను ఎరుగుదును అని. రూతు గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట 3వ అధ్యాయంలో బోయజ్ అంటాడు రూతుతో, అమ్మా నీ యొక్క మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉంది. నువ్వు దేవుని ద్వారా దీవించబడిన దానవు, దేవుని వలన దీవించబడిన దానవు. నీ సత్ప్రవర్తనను బట్టి మునుపటి కంటే కూడా ఇంకా మెరుగైనటువంటి సత్ప్రవర్తన నువ్వు కలిగి జీవిస్తున్నావు కనుక నీవు కోరుకున్నది నీకు జరుగుద్ది, నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అది నీకు జరుగుద్ది అనే ఒక చక్కటి భావంతో కూడినటువంటి మాట బోయజు ఆ దినాన రూతుతో చెప్పడం మనం చూస్తాం. సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఒకరి ప్రవర్తన దేవునికి యెహోవాకు ప్రీతికరమైనప్పుడు శత్రువును కూడా దేవుడు మిత్రుడిగా మార్చేస్తాడు. దానిలో ఉద్దేశం ఏంటని మనం ఆలోచన చేస్తే పిల్లారా, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి. దేవుడు మన క్రియలు చూస్తూ ఉన్నాడు, మన ప్రవర్తన చూస్తూ ఉన్నాడు, మన నడవడిక చూస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం దేవుని మందిరానికి రావటం, ఇవ్వటం, కూర్చోవటం, కార్యక్రమాల్లో పాలుపంపులు పొందటం ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు అనుకుంటాం. మంచిది చూస్తాడు. దానికంటే ఎక్కువగా దేవుడు చూసే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మన జీవితాల్లో మన ప్రవర్తన లేదా మన క్రియలు, మన నడవడిక దేవుడు చూస్తాడు. కనుక ఆత్మీయ నడవడిక అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈవేళ ఏ విధముగా ఎటువంటి లక్షణాలు లేదా ఎటువంటి పద్ధతులు మన జీవితాల్లో ఉంటే ఆత్మీయ నడక అనేది మనం ఆలోచన చేయాలి. ఆత్మీయ నడకకు ఉండవలసినటువంటి విధానం, ఈ లక్షణాలు ఉంటే ఇది ఆత్మీయ నడవడిక, ఇది దేవునికి ప్రీతికరమైనది అని మనం గ్రహిస్తామో ఆ విషయాలు కొన్ని వేళ మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దానిలో ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మరి మొట్టమొదటి అంశంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే 5వ అధ్యాయంలో మొదటి వచనం, మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి అనే ఒక చక్కటి మాట మనం అక్కడ చూడగలుగుతాం. ప్రియమైన పిల్లల వలె మనం దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. దానిలో 2 భాగాలు. ఒకటి, ప్రియమైన పిల్లల వలె మనం మార్చబడాలి. మొదట ప్రియమైన పిల్లల వలె మార్చబడిన తర్వాత దేవుని పోలి మనం నడుచుకోవాలి. దీనిలో భావం ఏంటి? ఇవాళ క్రైస్తవ నడకలో, ఆత్మీయ నడకలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. పిల్లలకు ఉన్నటువంటి సహజ లక్షణం ఏంటంటే తల్లిదండ్రులను అనుకరించడం అనేది సహజంగా పుట్టుకతో వచ్చినటువంటి లక్షణం. తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు కూడా అది ఆ విధంగా చేసేస్తూ ఉంటారు, వారిని అనుకరిస్తూ ఉంటారు, లేదా వారు చేసినట్టుగానే యథావిధిగా వాళ్ళు ఆ క్రియలన్నీ కూడా జరిగిస్తూ ఉంటారు. అలానే ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం మార్చబడ్డాం. ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తము చేత నిబంధన జనులుగా, వారసులుగా, దేవుని ప్రియమైన సొత్తుగా మనం మార్చబడ్డాం. కనుక దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం దేవునిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా
చక్కగా గ్రహించి దేవుడు ఏ విధంగా అయితే నడిచారో ఆ విధంగా మనం కూడా నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది సహజ సిద్ధంగా ఆత్మీయతలో మనం అనుకరించవలసినటువంటి విధానం ప్రియులారా. దీనిలో ప్రాముఖ్యంగా అంటారు, ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి మనం నడుచుకోవాలి. ప్రియమైన పిల్లలు అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క మాటలో విధేయత అనేది మనం చాలా చూడగలుగుతున్నాం. విధేయత అనేది మనకు మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయం 15-16 వచనాలు కనుక మనం చూడగలిగితే, మీరు విధేయులైన పిల్లల వలె ఉండాలంటాడు. ఇప్పుడు మనం ప్రియమైన పిల్లలుగా మార్చబడాలంటే దానిలో మొట్టమొదటిగా మనకు విధేయత ఉండాలి. తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు ఏ విధమైనటువంటి విధేయత ఉంటే వాళ్ళు దీవించబడతారో, వారి యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇష్టపడతారో, అదేవిధంగా ఆత్మీయతలో కూడా దేవుని పోలి మనం నడుచుకోవాలంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం పిల్లారా. ఆయన అంటాడు, విధేయులైన పిల్లల వలె మనం ఉండ. పూర్వం అయితే మనం అజ్ఞానము చేత మన ఆశలు నెరవేర్చుకున్నాం. అంటే ప్రభు పిల్లలుగా మార్చబడక మునుపు అజ్ఞానము చేత, అజ్ఞాన దశలో మన ఉద్దేశాలు మన ఆశలన్నీ కూడా మనం నెరవేర్చుకున్నాం. కానీ ఇప్పుడైతే మనము విధేయత కలిగినటువంటి పిల్లల వలె మార్చబడాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే పిల్లలుగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. అజ్ఞాన దశ నుండి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా పరిణితి చెందటం ఏదైతే ఉందో దానిని విధేయత అనే ఒక చక్కటి విషయంగా మనం గ్రహించాలి. అజ్ఞాన దశ నుంచి మనం బయటపడాలి. అజ్ఞాన దశ నుంచి ఎవరైతే బయటపడతారో, జ్ఞానం కలిగిన వ్యక్తులుగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ప్రియమైన పిల్లలుగా ఉండడానికి అర్హులుగా ఉంటారు. రెండవది ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, మీరు పసిపిల్లల వలె ఉండడానికి వీల్లేదు. పసిపిల్లల వలె ఉండడానికి వీల్లేదంటే అర్థం ఏంటి? పసిపిల్లలు ఎవరు ఏది చెప్పినా కపటము లేని వారిగా, ఏమాత్రం వారు కల్మషము లేని వారిగా, ఒకవేళ చెడ్డ మనసుతో, చెడ్డ తలంపుతో, వేరే ఉద్దేశంతో ఎవరు ఏ మాట చెప్పినా నమ్మే స్థితిలో వారు ఉంటారు కనుక మీరు ప్రియమైన పిల్లలుగా ఉండాలి అంటే మీరు పసిపిల్లలుగా ఉండడానికి వీల్లేదు. ఎందుచేత లోకములో మాయోపాయాలు ఉన్నాయి అంటాడు ఎఫెసీ 4:14. వంచన ఉందంటాడు, తప్పు మార్గం ఉందంటాడు, కల్పించబడిన ఎన్నో ఉపదేశాలు ఉంటాయి అంటాడు, ఇటు అటు కొట్టే ఎన్నో గాలు, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి అంటాడు. ఇవన్నీ కూడా మీరు తట్టుకోవాలి అనేది ఆ యొక్క గ్రంథకర్త యొక్క పత్రిక రాసినటువంటి పౌలు యొక్క ఉద్దేశం. అన్ని విషయాలలో మీరు ఎదగాలి, పసిపిల్లల వలె ఉండడానికి వీల్లేదు. అజ్ఞాన దశ నుంచి బయటపడాలి. రెండవది ఏంటంటే, పసిపిల్లల వలె ఉండకుండా అన్ని విషయాలలో మీరు ఎదగాలి. దేనిని నమ్మడానికి వీల్లేదు. లోకములో మనలను వంచడానికి, మోసం చేయడానికి, మనలను ఏడవడానికి, గాలి చేత కొట్టడానికి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, దేవునికి మనకున్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని తెంచివేయడానికి ఎన్నో అంశాలు లోకంలో ఉన్నాయి, మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి నుంచి కూడా మనం తెలివిగా, జ్ఞానం కలిగిన వారిగా తప్పించబడాలి. పసివారిగా ఉండడానికి వీల్లేదు. అన్ని విషయాలలో మనం ఎదగాలి అనేది దేవుని యొక్క వాక్యపు సారాంశం ప్రియులారా. అటువంటి వారు ప్రియమైన పిల్లలుగా ఉండడానికి దేవుడు అంగీకరిస్తాడు. తర్వాత ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో మనం చూస్తే, పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి. లోకములో ఉన్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలి అంటే 5వ అధ్యాయం మత్తయి సువార్త 43వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటూ వెళితే, లోకములో ఉన్నటువంటి మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలంటే ఆయన ఎట్లయితే పరిపూర్ణుడిగా ఉన్నాడో మీరు కూడా అటువంటి పరిపూర్ణత కలిగిన వారిగా ఉండాలి. ఎట్లా వస్తుందా పరిపూర్ణత అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఆ పరిపూర్ణత మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమిస్తే కాదు, మనకు మేలు చేసిన వారికి మనం మేలు చేస్తే కాదు, మనకు అనుకూలమైన వారిని మనం ప్రేమిస్తే కాదు. ఆయన అంటాడు ఇక్కడ, మనలను ద్వేషించే వారి కొరకు, హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనకు శత్రువుగా ఉన్నటువంటి వారి కొరకు మనం వారికి ప్రేమను చూపాలి. దేవుడు మంచివారి మీద, చెడ్డవారి మీద సూర్యుని ఏ విధంగా ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీద అనీతిమంతులకు తన ప్రేమను ఏ విధంగా అయితే దేవుడు కనపరుస్తూ ఉన్నాడో, అదే విధంగా మనము కూడా ఇక్కడ చెప్పబడినటువంటి మాట, వారిని ప్రేమించేవారిగా ఉండాలి, వారి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి,
ప్రేమను చూపే ఒక చక్కటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ద్వేషించిన వారిని ద్వేషిస్తే, శత్రువును ద్వేషిస్తే, కీడు చేసిన వారికి కీడు చేస్తే అది ప్రియమైన పిల్లలకు ఉండవలసినటువంటి లక్షణం కానే కాదు. యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆయనను హింసిస్తూ, ఆయనను ద్వేషిస్తూ, ఆయనకు అవిధేయమైన వ్యతిరేకమైన ఎన్నో క్రియలు చేసినటువంటి మన కొరకు పరిమళ సువాసనగా మార్చబడ్డ కొరకు ఆయన శిలువలో మరణించినటువంటి ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుని యొక్క ప్రేమ. అంతగా ద్వేషించిన మన కొరకు, అంతగా వ్యతిరేకంగా ప్రవర్తించిన మన కొరకు, ఆయన గాయాలు రేపినటువంటి మన కొరకు ఆయన పరిమళ సువాసనగా ఉండు నిమిత్తము, ఇష్టముగా స్వీకరించగలిగే ఒక సువాసనగా ఉండు నిమిత్తము శిలువలో ప్రాణం పెట్టాడు, తన ప్రేమను చూపించాడు. పిల్లారా, మనం కూడా మన శత్రువు కొరకు, మనల్ని హింసించే వారి కొరకు ప్రేమను చూపిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవారిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా తన ప్రేమను చూపి పరిపూర్ణుడయ్యాడో మనం కూడా ఆ విధమైన ప్రేమ చూపించడం ద్వారా దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఉండగలిగి పరిపూర్ణతలోనికి వస్తాం. ఆ ప్రేమ, ఆ నడవడిక దేవుణ్ణి పోలి నడిచే ఒక చక్కటి విధానాన్ని మనకు నేర్పిస్తుంది పిల్లలు. కాబట్టి ప్రియమైన పిల్లలు అనగా అజ్ఞాన దశ నుంచి జ్ఞానం కలిగిన దశలోనికి మనం రావాలి. పసిపిల్లల వలె కాక అన్ని విషయాలలో మనం ఎదిగిన వారిగా ఉండాలి. సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా మన శత్రువులను ప్రేమిస్తూ, ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేస్తూ దేవుడు చూపించిన ప్రేమను ఈ లోకంలో మనం చూపిస్తూ నడవగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ఉద్దేశాలు నెరవేరుస్తాడు. అది దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రవర్తనగా ఉన్నది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండవ అంశాన్ని కనుక మనం ధ్యానం చేస్తే పిల్లారా, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే, వెలిచూపుతో కాకుండా విశ్వాసముతో మనం నడవాలి. వెలిచూపు వలన కాదు మనం నడిచేది, విశ్వాసము వలన మనం నడవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. ఈ భూమి మీద, ఈ గుడారములో మనం ఉన్నంతసేపు ఈ బాహ్య పురుషుడు మరి కృషించిపోతున్నటువంటి ఆ సందర్భంలో ఈ గుడారం ఇక్కడ మేము ఆయన చెప్పినటువంటి మాట, ఈ గుడారము శిథిలమైపోయినటువంటి సందర్భంలో ఇది ఏనాటికైనా శిథిలమైపోవాలి. ఈ గుడారములో ఉన్నంత కాలం కూడా మనం భారాన్ని మోసుకుంటూ మూలుగుచున్నాం. ఒక భారభరితమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో మనం అనుభవిస్తూ ఉన్నాం పిల్లారా. ఈ భారాన్ని మోయడానికి ఆత్మ అనే సంచికరువు దేవుడు మనకు పెట్టాడు. తన పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్మ నడిపింపులో మనం వెలుచూపుతో కాకుండా విశ్వాసముతో నడవాలి అంటే ఈ ఆత్మ అనే సంచకరువు ద్వారా, ఆత్మ ద్వారా మనం ఆ భారాన్ని భరించే వారిగా మనం ఉండాలి. ఎందుచేతంటే దేహముతో మనం ఉన్నంతకాలం దేవునికి మనం దూరంగా ఉన్నామన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దేవునికి దూరంగా ఉన్నాం గనక, ఈ లోకములో మన యొక్క యాత్రను మనం కొనసాగిస్తున్నాం గనక, ఈ యాత్రను మనం కొనసాగించే ఈ క్రమంలో ఖచ్చితంగా భారముతో ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు మనకు ఎదురవుతున్నటువంటి ఈ పరిస్థితులలో మనం చేయవలసింది ఏంటంటే ఆత్మ ద్వారా ఈ శరీరం అనుభవించే కష్టాలు చూడటం కాదు, నష్టాలు చూడటం కాదు, ఇరుకులు, ఇబ్బందులు చూడటం కాదు, విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళగలగాలి అనేది దేవుని యొక్క వాక్యం మనకు బోధించే చక్కటి మాట. 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ చెప్తాడు, మేము ఏమాత్రం కూడా అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు ఎప్పటికప్పుడు కృషించిపోతున్నాడు. ఈ శరీరం అంతా కూడా కృషించిపోయేది. లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కల్మషాన్ని బట్టి, పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి ఈ శరీరము కృషించిపోతూ భారాన్ని భరిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ శరీరం ఎదుర్కొనే కష్టాలు, నష్టాలు, సమస్యలు చూసి మేము ఏమాత్రం కూడా ఇబ్బంది ఈ కృషించిపోతున్నప్పటికీ, భయం కలుగుతున్నప్పటికీ, కంగారు కలుగుతున్నప్పటికీ, దుఃఖం కలుగుతున్నప్పటికీ ఆంతర్య పురుషుడు మాత్రము దినదినము నూతనపరచబడుతున్నాడు. ఎట్లా నూతనపరచబడుతున్నాడు? విశ్వాసాన్ని బట్టి, పరలోకపు తండ్రి మాకు ఉన్నాడు అనే ఒక గొప్ప నమ్మకాన్ని బట్టి ఆంతర్య పురుషుడు దినదినము కూడా నూతనపరచబడుతున్నాడు. మరొక మాట అంటాడు ఆయన, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము.
దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు. దృశ్యమైన వాటిని చూస్తే అన్ని ఇబ్బందికరంగానే కనపడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా కనపడుతుంది, ఆరోగ్యం ఇబ్బందికరంగా కనపడుతుంది, కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా కనపడుతున్నాయి, చేసే ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు ఇబ్బందికరంగా కనపడుతున్నాయి. ఇవి దృశ్యమైనవి. దృశ్యమైనవి ఎప్పుడు కూడా నమ్మదగినటువంటివి కావు. వాటిని మేము చూస్తూ వెళ్ళిపోతూ ఉంటే మా జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది అనేది ఉండదు, దేవునితో సంబంధం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దృశ్యమైన వాటిని మేము చూడలేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. అదృశ్యమైనవి దేవుని ద్వారా మాకు అనుగ్రహించబడేవి, దేవుడు మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటివి, మా కొరకు దాచిపెట్టినటువంటివి, మా కొరకు సిద్ధపరిచినటువంటివి, వాటిని మేము నిదానించి చూస్తున్నాము. అదే విశ్వాసం. చూపు వలన కాదు ప్రియులారా. చూసిన వాటిని మనం నమ్మటం అంచెల బైబిల్లో చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులనే మాట. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాడు? చాలా సందర్భాల్లో చూసి నమ్మడానికి ఇష్టపడుతున్నాం. విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి, విశ్వాసముతో కూడిన నడవడికను కొనసాగించడానికి చాలామంది క్రైస్తవులు ఇష్టపడలేదు. వారు అనుకున్నప్పుడు కార్యాలు జరగాలి, వారు కోరుకున్నప్పుడు కార్యాలు జరగాలి, వారు ఆశపడింది వెంటనే వారికి వచ్చి తీరాలి, వారి కళ్ళ ఎదుట అది కనబడాలి, వాళ్ళు అనుభవించాలి, అనుకున్న సమయంలో అనుకున్న రీతిగా దానిని వాళ్ళు అనుభవించాలి. అప్పుడు మాత్రమే నమ్మగలుగుతున్నారు. కానీ ఇక్కడ అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడలేదు, అదృశ్యమైన వాటిని నిదానించి మేము చూస్తున్నాము. నిదానించి చూస్తున్నాము. ఇంకో మాట అంటాడు, క్షణిక మాత్రం ముందు చులకన శ్రమ అంతకంతకు ఎక్కువైపోతున్నప్పటికీ నిత్యమైన మహిమతో భారము కలుగజేయుచున్నది. ఈ క్షణికమైన శ్రమ అంతకంతకు పెరగటం వల్ల మాకేం కలగజేస్తుందంటే అది నిత్యమైన మహిమతో భారమును కలుగజేయుచున్నది. అంటే ఈ శ్రమ నిత్యమైన మహిమను మాకు చూపించడానికి ఉపయోగపడతా ఉంది. ఇంకొక మాట ఉంటాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. విశ్వాసానికి బలాన్ని చేకూర్చే చక్కటి వాక్యాలండి ఇవన్నీ కూడా. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మన కళ్ళ ఎదుట కనబడేవి, మన కళ్ళకు కనబడేవి, మనం కోరుకునేవి ఇవన్నీ కూడా క్షయమైనవి, అనిత్యములు, అదృశ్యమైనవి, దేవుని చేతిలో ఉన్నవి, దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడేవి, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటివి, అవి నిత్యములు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వెలుచూపు వల్ల కాదు, మరి విశ్వాసము వల్ల మనం నడవాలి. మన యాత్రకు క్రైస్తవుని యొక్క నడవడికంతా విశ్వాసమయమైపోవాలి, విశ్వాసాన్ని బట్టి నడవాలి. అబ్రహామును మనం చూసుకుంటే విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు అంటే కేవలం విశ్వాసాన్ని బట్టే తన యాత్ర అంతా కూడా ఆయన కొనసాగించాడు. కేవలం విశ్వాసాన్ని బట్టి తాను మునిపెన్నడూ చూడనటువంటి ఆ వాగ్దానాలన్నీ కూడా అనుభవించడానికి, అవి ఒకప్పుడు అదృశ్యమైనవే, కానీ అనుభవించే సమయానికి ఎంత ఆనందం అండి, ఎంత సమృద్ధి, ఎంత తృప్తి కలిగినటువంటి జీవితాన్ని అబ్రహాము అనుభవించాడో మనం ఆలోచించి వృద్ధాప్యం వరకు కూడా దేవుడు అబ్రహాముని విడిచిపెట్టినవాడు కాడు. ఆలోచించేద్దాం పిల్లారా. ఈ చూసి నమ్మటం కంటే కూడా చూడక నమ్మటం, అదే విశ్వాసం. ఆ విశ్వాసం కలిగి మన యాత్ర మనం కొనసాగించాలి. కారణం ఏంటంటే ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు అనే సత్యాన్ని మనం ఖచ్చితంగా గమనించి తీరాలి ప్రియులారా. అంత మాత్రమే కాదు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం ఒకసారి ఆలోచన చేస్తే పైనున్న వాటినే మనం వెతకాలి, పైనున్న వాటి మీద మనం మనసు పెట్టాలి. భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టడానికి వీల్లేదు. పైనున్న వాటిని మనం వెతికే వారిగా ఉండాలి. అది విశ్వాసం. దేవుడు మన కొరకు పైనున్నవి అనగా దేవుడు మన కొరకు దాచిపెట్టిన జీవ కిరీటం, నిత్య జీవం, వాటిని మనం వెతికే వారిగా ఉండాలి. అందుచేత మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. అది పైన ఉన్నటువంటిది. దేవుని నీతి, దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతికే వారిగా ఉండాలి. ఆ నీతిని, రాజ్యాన్ని, అది దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటిది. ఆత్మ సంబంధమైన అంశాలు ఎవరైతే వెతుకుతారో వారికి భూ సంబంధమైన విషయాల్లో కూడా ఏ లోటు లేకుండా, ఏ కొదువు లేకుండా దేవుడు సమృద్ధిగా, సంతృప్తిగా పోషించడానికి ఆయన దగ్గర చక్కటి మనసు ఉంది ప్రియులారా.
ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వారిగా ఉండాలి. పైనున్న వాటిని మనం వెతకాలి, భూ సంబంధమైన వాటిని వెతకడానికి మనం వీలు లేదు అనే సత్యాన్ని ఈవేళ మరొకసారి సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక అంశాన్ని మనం ఆలోచన చేస్తే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, మనము ఆత్మానుసారముగా నడవాలి. ఆత్మానుసారముగా నడవాలి. శరీరానుసారమైనటువంటి నడవడిక, శరీరానుసారమైన క్రియలు మరణమైతే, ఆత్మానుసారమైనటువంటి నడవడిక, ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారముగా నడవడానికి వీల్లేదు, ఆత్మానుసారముగా మనం నడవాలి. అంటే ఆత్మకు అధికారాన్ని ఇవ్వాలి. దేవుడు సంచకరువుగా మన హృదయాంతరంగంలో పెట్టినటువంటి పరిశుద్ధాత్మకు మనము అవకాశాన్ని ఇవ్వాలి, అధికారాన్ని ఇవ్వాలి. అయ్యా నన్ను నడిపించు అనే ఒక చక్కటి తీర్మానం, ఒక ఒడంబడిక, లేకపోతే ఒక చక్కటి అవకాశాన్ని మనము ఆత్మకు ఇవ్వగలిగిన వారిగా ఉంటే ఆత్మ మనల్ని నడిపిస్తాడు. అందుచేత రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చక్కటి అంశాలు మనం ఇక్కడ చూడగలుగుతాం. ప్రియులారా, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణమైతే, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. శరీరానుసారమైన మనసు లేదా శరీరానుసారమైన క్రియలు అవి దేవునికి విరోధమైనవి. దేవునికి విరోధముగా ఉండి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? దేవునికి విరోధముగా ఉండి క్షేమాన్ని అనుభవించగలుగుతామా? దేవునికి విరోధముగా ఉండి ఫలితాన్ని సాధించగలుగుతామా? దేవునికి విరోధముగా ఉండి సంతోషాన్ని మనం పొందగలుగుతామా? అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని పొందగలుగుతామా? దేవునికి విరోధముగా ఉండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు విరోధముగా ఉండి మనం ఏమీ చేయలేం, ఏమీ సాధించలేం. ప్రియులారా, ఆయనకు అనుకూలముగా ఉంటేనే, ఆయనకు ఇష్టలుగా ఉంటేనే, ఆయనతో సహవాసం చేయగలిగితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. మన మనుగడకు అర్థం ఉంటుంది, మన మనుగడ దీవెనకరంగా ఉంటుంది, మన మనుగడ క్షేమకరంగా ఉంటుంది. ప్రియులారా, ఆయనకు విరోధముగా ఉండి ఏమి చేయలేం. శరీరానుసారముగా ఎవరైతే నడుస్తారో, శరీర క్రియలను, శరీర ఆశలను బట్టి ఎవరైతే ప్రవర్తిస్తారో, నడుస్తారో, వారు దేవునికి విరోధులై ఉన్నారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. శరీరానుసారమైన మనసు ఎంత మాత్రము దేవునికి లోబడనేరదు, ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచనేరరు. ఎంత చక్కటి మాట! ఎంత మాత్రము లోబడనేరదు. అటువంటి శరీర స్వభావం కలిగిన వారు దేవునిని సంతోషపరచనేరరు. కానీ ఆత్మానుసారంగా ఎవరైతే జీవిస్తారో, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపి ఆత్మకు అధికారాన్ని ఇచ్చి ఎవరైతే ఇక్కడ అంటాడు, క్రీస్తు మీలో ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో నున్న ఎడల మీరు మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినది. జీవము కలిగినది. ఆత్మ విషయమైతే, ఈ పాప విషయమైతే మృతులే కానీ ఆత్మ విషయంలో, నీతి విషయంలో మీరు జీవం కలిగిన వారిగా ఉంటారు. కాబట్టి పిల్లారా, దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంది కనుక ఆత్మ ద్వారా శరీర క్రియలన్నీ కూడా, మనం లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపుడం, వాటన్నిటిని కూడా మనం చంపగలిగి ఆత్మకు అధికారాన్ని ఇచ్చి ఆత్మ చేత మనం నడిపింపబడే వారిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ నడకను ఇష్టపడతాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. శాస్త్రులు, పరిచయులు వచ్చాయా, మీ శిష్యులు మనకున్నటువంటి ఆచారం చొప్పున చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు, ఏంటి దానికి సమాధానం అంటే, ఆ క్రమం అంతటిని కూడా వాళ్ళు పాడు చేస్తున్నారు, నాశనం చేస్తున్నారంటే దేవుడు చెప్పిన మాట, మీరు శరీర విషయాలు, భూ సంబంధమైన విషయాల మీద మనసు పెడుతున్నారయ్యా. ఏంటంటే, మీరు పెదవులతో నన్ను గనపరుస్తారు కానీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. మీరు ఆచారాలు, ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని నన్ను వ్యర్థముగా మీరు ఆరాధిస్తున్నారు. ఒక పద్ధతి పెట్టుకుని దానిని అనుసరించే క్రమంలో మీ హృదయం నాకు దూరం అయిపోతా ఉంది. మీరు నాకు
మరి దూరంగా ఉన్నారు. మీ హృదయపు ఆలోచన విధానం అంతా కూడా నేను కోరుకున్నట్టు మీ నడవడిక ఈ యొక్క లోక సంప్రదాయ ప్రకారంగానే ఉంది తప్ప, లోక విధానంగానే ఉంది తప్ప, లోకములో ఉన్నటువంటి ఆ యొక్క ఘనతను లేకపోతే గుర్తింపును, లోకములో మేము క్రైస్తవులము, దేవుని బిడ్డలం అని మిమ్మల్ని మీరు చూపించుకుంటే క్రమంలోనే మీరు ఉన్నారు తప్ప, అందుకొరకే మీ నడక ఉపయోగపడుతుంది తప్ప మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. కేవలం పెదవులతోనే మీరు నన్ను ఘనపరుస్తున్నారు, వ్యర్థముగా మీరు నన్ను ఆరాధిస్తూ ఉన్నారు. మీరు నడవవలసిన రీతిలో నడవట్లేదు, ఆత్మానుసారముగా. అంటే మీ హృదయాలు నాకు దగ్గరగా లేవు. మీరు నన్ను ఒక చక్కటి పద్ధతితో ఆరాధించటం లేదు. నేను కోరుకున్న రీతిలో, ఆశపడిన రీతిలో, విరిగి నలిగిన మనసు కలిగిన రీతిలో మీరు నన్ను ఆరాధించట్లేదు, నన్ను గణపరచట్లేదు. కేవలము ఈ లోక సంబంధమైనటువంటి కట్టుబాట్ల చేత, పద్ధతుల చేత, విధానాల చేత మాత్రమే మీరు నా దగ్గరికి వస్తున్నారు. ఆ నడవడిక దేవునికి ఇష్టమైనది కాదు. హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. వ్యర్థముగా ఆరాధించకుండా అర్థవంతముగా దేవుణ్ణి మనం ఆరాధించాలి. మనం ఆరాధనలో అర్థం ఉండాలి. మన క్రైస్తవ నడవడికలో అర్థం ఉండాలి. మనం దేవుని బిడ్డలుగా పిలిపించుకునే క్రమంలో ఒక అర్థం ఉండాలి ప్రియులారా. అటువంటి అర్థసహితమైనటువంటి జీవితం, ఆ నడవడిక ఆత్మానుసారమైనటువంటి జీవితం, ఆత్మకు అధికారాన్ని ఇచ్చి ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని మనమందరం కూడా నడవాలి అని సేవకునిగా మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక అంశాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, చివరి అంశాన్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే, 1 యోహాను పత్రికలో ఒక చక్కటి మాట మనం చూడగలుగుతున్నాం. 1వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మనం చూస్తే దానిలో ఈ విధంగా మనకి కనబడుతుంది. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచున్నాము, సత్యము జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందును. చాలా సందర్భాలు ఆయన వెలుగైన వాడు, వెలుగులో మనం నడవాలి. వెలుగులో ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా అనే మాట. వెలుగులో నడవాలి. ఒకవేళ చీకటి మనలో పెట్టుకుని వెలుగులో నడుస్తున్నామంటే మనం అబద్ధం ఆడేవారు, సత్యమును జరిగింపనటువంటి వారు. ఆయనలో ఎంత మాత్రము కూడా చీకటి లేదు. చీకటి అనగా చెడుకు సాదృశ్యంగా ఉంది, పాపానికి సాదృశ్యంగా ఉంది, మోసానికి సాదృశ్యంగా ఉంది, లోక సంబంధమైన ప్రతి విధమైన కల్మషానికి సాదృశ్యంగా ఉంది. ఆయనలో ఏ లోపము లేదు. నాలో లోపం ఉందని ఎవడైనా మీలో నిరూపించగలడా అని సవాలు విసినటువంటి పరిశుద్ధుడు ఆయన. లోపము లేనివాడు. ఆయనతో ఉండే మనం, ఆయన పిల్లలుగా పిలువబడే మనం లోపము లేని వారిగా ఉండాలి. వెలుగులోనే మనం నడవాలి అనేది అప్పుడు మాత్రమే ఆ వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసము కలిగినటువంటి వారిగా, దేవుని పిల్లలుగా మనం ఉండగలుగుతాం. ఒక మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఓ చక్కటి మాట కూడా మనం చూడగలుగుతాం పిల్లారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి కూడా మనం చూడగలిగితే ఈ వచనానికి సరిపోయినటువంటి చక్కటి వచనం మనం కనపడుతాం. మీరు పూర్వమందు చీకటే ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వములో చీకటిగా ఉన్నారు. చీకటి అంటే రహస్య జీవితం మీలో ఉంది, రహస్యం మీలో ఉంది. ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధులై నడుచుకొనుడి. ప్రభువుకి ఏది ప్రీతికరమో మీరు దానిని పరీక్షించుచు. చాలా సందర్భాల్లో మనకు తెలుసండి, ఏది దేవునికి ప్రీతికరమో, ఏది దేవునికి ఇష్టమైనదో మనకు తెలుసు. తెలిసి కూడా ఆ ప్రీతికరమైనవి చేయడానికి మనం ఇష్టపడం.
ఏది ప్రీతికరమైనదో పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. వెలుగు సంబంధులుగా మనం నడుచుకున్నప్పుడు, అంధకార క్రియలన్నీ కూడా మనం విడిచినప్పుడు, రహస్య జీవితాన్ని మనం విడిచిపెట్టినప్పుడు అది దేవునికి ప్రీతికరమైనటువంటి నడవడిక. మనం బహిరంగంగా బాహ్యంగా ఎంత ఖచ్చితంగా మనం ఉంటున్నట్టు లోకానికి చూపిస్తున్నామో, రహస్య జీవితం కూడా అంత పవిత్రంగా అంత ఖచ్చితంగా ఉండాలి. కారణం ఏంటంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ చూసినప్పుడు ఆ రహస్య జీవితం కూడా వెలుగుమయమైతే ప్రియులారా అది దేవునికి ప్రీతికరమైనది. కానీ ఆ చీకటిలో ఉండేవాళ్ళు నిష్ఫలమైన క్రియలు చేస్తారు. వాళ్ళు చేసే ప్రతి క్రియ నిష్ఫలమే. ఇవాళ చాలా సందర్భాల్లో క్రైస్తవులుగా ఉన్న వారు కూడా దేవునికి ప్రీతికరమైనది చేయకుండా వారికి ప్రీతికరమైనది చేసుకుంటూ దాని ద్వారా సుఖాన్ని అనుభవిస్తాం, ఆనందాన్ని అనుభవిస్తాం, సాధిస్తాం, సంపాదిస్తాం, పేరు ప్రఖ్యాతులు పొందుకుంటాం అనుకుంటున్నారు. కానీ అది నిష్ఫలము. ఎందుకు దేవుడు వెలుగులో నడవమన్నాడు, వెలుగు సంబంధులుగా నడవమన్నాడు అంటే, వెలుగు సంబంధులుగా నడిస్తే అది దేవునికి ప్రీతికరమైనది, అది శాశ్వతమైనది, మనకు సంతోషాన్ని ఇచ్చేది. కానీ చీకటిలో మనం నడుచుకుంటూ మన శరీరం మనల్ని ప్రేరేపించిన రీతిలో, మన మనసు మనల్ని ప్రేరేపించిన రీతిలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే, అంధకార క్రియలలో మనం నిమగ్నం అయిపోతే అది నిష్ఫలము అనేది, దాని అంతము, దాని ఫలితము. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏంటి ఫలితం? వాడేం సాధించినట్టు, వాడేం అనుభవించినట్టు, వాడి దగ్గర శాశ్వతంగా ఉండేది ఏంటి అనేది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. కాబట్టి వెలుగు సంబంధులు ఫలభరితమైనటువంటి క్రియలు చేస్తారు. వెలుగులో మనం నడిచి చేసే ప్రతి క్రియ ఫలభరితం అవుతుంది ప్రియులారా. దేవునితో సహవాసం కలిగి వెలుగులో నడుచుకుంటూ కల్మషము లేని వారిగా, పాపము లేని వారిగా మనం జీవిస్తే మనం తలపెట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. దేవునికి ఇష్టం గనక, దేవునికి ప్రీతికరం గనక మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతము చాలా ఆనందకరంగా ఉంటుంది. కాబట్టి అంధకార క్రియలలో చేసే ఆ క్రియలన్నీ కూడా నిష్ఫలమైనవి. ఎలా అనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాటలాడుతారు. వాళ్ళు అంటే రహస్యమందు జరిగిస్తారు క్రియలన్నీ కూడా. వాళ్ళు అంటే అంధకార క్రియలు ఏంటంటే రహస్యమందు జరిగించేవి. రహస్యం అనేది వారిలో ఉంటుంది, రహస్య జీవితం వారిలో ఉంటుంది. ఏదో రహస్యం వాళ్ళు దాచుకుని ఉంటారు. పైకి ఒక విధంగా ఉంటూ రహస్యంగా మరొక విధంగా ఉంటారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. మనం అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టుగా మనం ఉండాలి. రహస్యం అనేది మన బ్రతుకుల్లో ఉండడానికి వీల్లేదు. దేవుడు చూస్తున్నాడు పిల్లలు. అంతరంగాన్ని పరిశోధించగలిగినటువంటి వాడు, శోధించగలిగినటువంటి వాడు. మన రహస్య జీవితం అంతా కూడా, మన నడక, మన పడక, మన ఆలోచన, మన విధానం అంతా కూడా దేవునికి తెలుసు ప్రియులారా. శోధించి తెలుసుకోగలిగిన వాడు. రహస్యం ఉండడానికి వీల్లేదు. రహస్యం ఉంటే అది చీకటి బ్రతుకు. రహస్యం లేకుండా మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట మనం కనపరుచుకునే పరిస్థితి ఏదైతే ఉందో అది వెలుగు సంబంధమైనది. కనుక మనం ఏమాత్రం కూడా వెలుగులో నడిచేవారిగా ఉండాలి తప్ప చీకటిలో నడిచేవారిగా ఉండాలి. నడిస్తే అది నిష్ఫలము, వెలుగులో నడిస్తే అది ఫలభరితమైనటువంటి జీవితంగా ఉన్నది అన్న సత్యాన్ని మనం గ్రహించాలని మరొకసారి మీకు సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా. మరొక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిచ్చేస్తాను. ఆ దేవుని యొక్క గ్రంథంలో మనం అజ్ఞానుల వలె కాక దినములు చెడ్డవి గనుక, చివరిగా ఒక్క మాట నేను ముగిస్తాను. దినములు చెడ్డవి గనుక మరి సమయాన్ని మనం ఏమాత్రము కూడా మరి పోనివ్వకుండా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. చాలాసార్లు జ్ఞానుల వలె నడుచుకోవడానికి మనం సిద్ధంగా ఉండట్లేదు. అజ్ఞానులుగానే నడుచుకుంటున్నాం పిల్లారా. ఈ అజ్ఞానమైనటువంటి బ్రతుకులో మనం ఉంటూ అజ్ఞాన క్రియలు చేసి దాని ఫలితాన్ని మనం అనుభవించే సమయంలో అప్పుడు మొరపెడుతున్నాం. అప్పుడు దేవుని సన్నిధిలో అయ్యా నాకు తెలిసే ఈ తప్పు చేశాను ప్రభు అని ప్రార్థన మనం చేస్తాం. అందుచేత మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని మనం బ్రతకాలి. దేవుని చిత్తం ఎరిగిన వాడు జ్ఞాని.
మనం తలలో కన్ను కలిగిన వారిగా మనం ఉండాలి, జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి, ముందు చూపు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఇక్కడ దేవుని చిత్తం ఏంటి ఇక్కడ అంటే జారత్వము చేయకూడదు. అంటే జారత్వం అనగా వ్యభిచారము. ఇవాళ దేవుణ్ణి కాకుండా మనం దేనిని ఎక్కువగా ప్రేమించినా, ఎక్కువగా ఇష్టపడినా, ఎక్కువగా ఆశపడినా, ఎక్కువగా దేనితో మనం సహవాసం చేసినా అది ఆత్మీయ జారత్వం కిందకే వస్తుంది. ఆయనను విడిచి వేరే దానిని మనం హత్తుకుంటే, ఆయన దూరం చేసుకుని వేరే దానికి మనం దగ్గర అయితే అది ఆత్మీయ జారత్వము. దానిలో పరిశుద్ధత లేదు. మనం పరిశుద్ధులం అవ్వాలి అంటే ఆత్మీయ జారత్వము లేనటువంటి వారిగా ఉండాలి. అది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం ఎరగటమే జ్ఞానం. ఈ దుర్దినాల్లో, చెడ్డ దినాల్లో అజ్ఞానుల వలె ఉండడానికి వీల్లేదు. ఈవేళ దేవుని కంటే కూడా ఈ లోకంలో ఉన్న వాటినన్నింటినీ కూడా మనం చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాం. అంటే దాని అర్థం నీవు అజ్ఞానంలో బ్రతుకుతున్నావు, అజ్ఞానంలో నడుస్తున్నావు. జ్ఞానం కలిగిన వారిగా మనం ఉండాలి. అదే 5వ అధ్యాయంలో 18వ వచనం, 5వ అధ్యాయం చివరిలో మనం చూస్తే, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించున్న నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. అది జ్ఞానం. ఆత్మను ఆర్పొద్దు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయుడి, కీడుకు దూరంగా ఉండండి. అది జ్ఞానం. ప్రియులారా, ఈ భయంకరమైన దినాల్లో సమస్తమును మనం పరీక్షించి చూసి మేలైన దానిని చేసుకోవాలి. చాలాసార్లు లోకము మన ఎదుట పెట్టింది చాలా గొప్పగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. యోసేపు అంటాడు, యోసేపు ఎదుట లోకం పెట్టింది గొప్ప ఒక బహుమానాన్ని పెట్టింది, ఒక అదృష్టాన్ని పెట్టింది, ఒక మెరుగైన జీవితాన్ని పెట్టింది. కానీ ఆయనకి ఏమనిపించింది తెలుసా? ఈ ఘోరమైన పాపం నేను చేసి నా దేవునికి దూరంగా ఎట్లా వెళ్ళిపోతాను నేను, నా దేవుని ఎదుట దోషిగా ఎట్లా నిలబడతాను నేను? మేలైనది చేయడానికే ఇష్టపడ్డాడు. మేలైనది ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఇష్టపడ్డాడు తప్ప దేవుణ్ణి సంతోషపెట్టడానికి, దేవునికి ప్రియమైన వారిగా మారడానికి, తన నడక చేత దేవుణ్ణి తృప్తిపరచడానికి, తన నడక ద్వారా దేవునికి ప్రియమైన వానిగా, ప్రీతికరమైన వానిగా మారడానికే యోసేపు సిద్ధపడ్డాడు. కీడుకు దూరంగా వెళ్ళిపోయాడు. అది జ్ఞానం అంటే పిల్లరా. జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి. ఈవేళ సంఘాలలో పెరుగుతున్నటువంటి విశ్వాసులు ఎక్కువ శాతం పిల్లరా తెలిసి తప్పు చేస్తున్నారు. మాకు తెలియక పొరపాటు జరిగిందండి అని చెప్పేవారు చాలా తక్కువ. అట్లా కాదు అంటే అది అబద్ధం అవుతుంది పిల్లరా. దేవునికి ఇష్టము లేని క్రియలు చేసేవారే అధికంగా ఉన్నారు. చేసే ముందు తెలుసు, దేవుడు ఆత్మ గద్దిస్తాడు, ఇది కరెక్ట్ కాదు, తప్పు, ఇది నీకు సరిపడింది కాదు, అయినా చేస్తాం. ఈ మాట నీకు సరిపడింది కాదు, ఆత్మ గద్దిస్తాడు, అయినా ఆత్మను ఆర్పొద్దంటాడు. ఆత్మను చంపుకొని, ఆత్మను అణిచిపెట్టుకొని, ఆత్మను ప్రక్కన పెట్టుకొని నీవు కీడుకు దగ్గరగా వెళ్ళొద్దు. పరీక్షించు. ఒక నిమిషం ఆగు. నువ్వు చేసే ముందు, మాట్లాడే ముందు, నడిచే ముందు, తలంచే ముందు ఒక నిమిషం ఆగు, ఆలోచించు, పరీక్షించు. అశాశ్వతమైనవి, అనిత్యములైనవి, క్షయమైన వాటి కోసం ఆత్మను ఆర్పొద్దు. ఆత్మను ఆర్పితే అజ్ఞానం అయిపోతావు. దాని ఫలితం ఏంటో తెలుసా? మరణం. నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు, ఆ పాప ఫలితం అనుభవించే క్రమంలో మొర్ర పెడుతూ ఉన్నప్పుడు, దుఃఖపడుతూ ఉన్నప్పుడు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుడు విముఖుడైతే అంతకంటే భయంకరమైన జీవితం మరొకటి లేదు. తప్పు చేసి పాప ఫలితాన్ని అనుభవించి అప్పుడు అయ్యా నేను అజ్ఞానినై ఈ పని చేశాను, నీ ఆత్మ నాకు దూరం చేయొద్దు అని దావీదు వలె ప్రార్థన చేసే కంటే కూడా జ్ఞానం కలిగి ముందే మేల్కొని పరీక్షించి, సమస్తాన్ని కూడా పరీక్షించి కీడుకు దూరంగా నువ్వు ఉండగలిగితే, దేవుని చిత్తానికి లోబడి నువ్వు బ్రతకగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆ నడకను ప్రీతికరమైన నడకగా భావిస్తాడు. ఖచ్చితంగా మన కొరకు దేవుడు ఎన్నో సిద్ధపాటు చేశాడు. కాబట్టి మన వెనకున్నటువంటి క్రియల కంటే కూడా ఇప్పుడు మనం చేసే క్రియలు ఎక్కువగా ఉండాలి. ఆత్మీయతలో దినదినం కూడా మనం పెరిగేవారిగా ఉండాలి. మన ప్రవర్తన దేవునికి
ప్రీతికరంగా ఉండాలి. ఈ లోకంలో ఏ కొదువ లేకుండా దేవుడు మనల్ని పోషిస్తాడు. అంతకు మించి మన కొరకు సిద్ధపరిచినటువంటి పైన ఉన్నటువంటి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నిత్య జీవానికి మనలను దేవుడు తన బిడ్డలుగా, తన వారసులుగా ఆ యొక్క నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అటువంటి ఆత్మీయ నడవడిక కలిగిన వారిగా మీరు అందరూ ఉండాలని సావుకునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధ జీవము కలిగిన తండ్రి, ఈ ప్రత్యేక నాయన ఉదయకాల సమయంలో నూతన వారంలో ప్రభువా ఆత్మీయ నడక, దాని ప్రాముఖ్యత గురించి మీరు చెప్పారు, మీరు మాకు బోధించారు. పరిశుద్ధాత్మ దేవుడు మీరు బోధకుడిగా ఉండి మమ్ములను నాయన ఈ యొక్క వాక్యానికి అనుకూలంగా నాయన మళ్లించడం కొరకు నాయన మీరు చేసినటువంటి ఈ యొక్క బోధన బట్టి కూడా వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా నాయన ప్రియమైన పిల్లల వలె నిన్ను పోలి నడవడానికి, వెలుగు సంబంధులుగా వెలుగులో నడవడానికి, నాయన వెలుచూపుతో కాకుండా నాయన విశ్వాసముతో నడవడానికి, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగి నడవడానికి నాయన వారికి చక్కటి ఆలోచన ఇవ్వండి. నాయన పరీక్షించి మేలైనది చేస్తూ కీడుకు దూరంగా వెళ్ళగలిగే ఒక జ్ఞానయుక్తమైనటువంటి నడవడిక మా అందరికి మీరు అనుగ్రహించండి, మేలు చేయండి. తద్వారా నీ ప్రియ బిడ్డలుగా మీరు మా కొరకు దాచిపెట్టిన ఎన్నో, మా కొరకు సిద్ధపరిచిన ఎన్నో మేలులను, ఆశీర్వాదాలను, అన్నిటికంటే ముఖ్యంగా నిత్య జీవానికి మమ్మలను అర్హులుగాను, వారసులుగాను చేయండి. యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును.